నేను పరిశుద్ధం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆయన నామాన్ని పరచుకుంటూ ఆత్మతో సత్యంతో ఆరాధించడం చేయించిన అందరూ 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని వాక్యంగా సేవనికి ఆది కాండము 3వ అధ్యాయం అందరికి తెలిసిన భాగాలను చూపుతాను. ఆది కాండము 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలముల నుంచి దేవుడు మీరు సాగుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. వాటిని ముట్టకూడదని వాటిని తినకూడదని చెప్పాను. అయితే 6వ వచనం. స్త్రీ ఆ వృక్ష ఆహారముకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినేను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడాను. వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూట ఆదాము అతని భార్యయు ఆ తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాచుకొనగా. స్పష్టంగా దేవుడైన యెహోవాని సెలవిచ్చాడు. 3వ వచనం చదువుకున్నాం కదా. ఆ తోటలో మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. ఏం చేశాడు? ఆ చెట్ల మధ్యలో ఉన్న వృక్ష ఫలములను తినకూడదు, ముట్టకూడదు, తినకూడదు అని చెప్పారు. అయితే 6వ వచనంలో అవి అందమైనవి, వేగించే రమ్యమైనవి కూడా చూసినప్పుడు ఆమె వాటిని తిని కొన్ని తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. అంటే వాళ్ళు దేవుని మాట మీది పాపం చేసిన వారిగా కనబడుతున్నారు. దేవుని ఆజ్ఞను మీది వారు ఆ పని ఎప్పుడైతే దేవుని మాట మీదారో ఏమయ్యారంటగా తెల్ల తర్వాత వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు దిగంబరులని వారు గ్రహించారు. వారి కన్నులు తెరవబడి వారి దిగవను తెలుసుకొని దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరు అప్పుడు వాళ్ళకి ఏమి వచ్చేసింది, ఆటోమేటిక్గా వారు దిగంబరులని, వారి కన్నులు తెరవబడి వారు పాపము చేశారు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారు? ఆ పాపం వారి కన్నులు తెరవబడడం దిగంబరులని తెలిసి ఏం చేశారు? అంజూరపు చెట్టు ఆకులు తీసుకొని కష్టం చేసుకొని, అంటే దేవుని ఆజ్ఞను మీరిన క్షణమే వాళ్ళకి ఏం తెలిసిపోయింది? పాపము చేశాము. పాపము దేవుని ఆజ్ఞను మీరేదో వారి కళ్ళు తెరబడి పాపగా మమ్మల్ని వాళ్ళే గుర్తించుకొని ఆ పాపము కప్పుకుండా వాళ్ళు ఏం చేశారు?
అంజూరపు ఆకులు పుట్టి వారు తొడుగుకున్నారు. పాపము చేసిన వారు పాపాన్ని కనిపించకుండా తప్పుకోవాలి. ఆ పాపము, ఆ దోషము, ఆజ్ఞ మీరు దాన్ని కనపడకుండా వారి కన్నులో తెరవబడి వారికి కనబడకుండా అంజూరపు ఆకులతో వస్త్రము ధరించుకున్నారు. అంజూరపు వస్త్రము ధరించుకున్నారు. బాగానే ఉంది. అది ఎంతకాలం ఉంది? ఆకులు కట్టుకున్నారు. ఆకులు వాడిపోతాయి, ఎండిపోతాయి, కాలిపోతాయి. పర్మనెంట్ గా అవి వాళ్ళ పాపమును కప్పుతీయ కనపడకుండా లేదు. అంటే వారు చేసిన పాపమునకి వారు చేసుకున్న సొల్యూషన్ అది శాశ్వతమైనది కాదు. వారు చేసిన దేవుని ఆజ్ఞని విని పాపి అని తెలుసుకొని కన్నులు తెరవబడినప్పుడు వారి ఆలోచన ప్రకారము వారు అంజూరపు ఆకులను కట్టడము చేసుకున్నారు. కానీ అవి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎండొచ్చింది, ఎండిపోయింది. ఏమవుతాయి? ఆకులు రాలిపోతాయి. మళ్ళా వారి పాపము కనబడతా ఉంటుంది. అంటే ఈ రీతిగా వారు చేసిన పాపము వారి నిత్యము కనబడుతూ ఉంటుంది. దాన్ని కప్పుకోవడానికి వాళ్ళ దగ్గర పరిమితమైన శాశ్వతమైన పరిష్కారం వారికి లేకుండా పోయింది. అది పుట్టుకున్నారు. మళ్ళీ ఏమంది? మళ్ళా ఆకులు రాలిపోతాయి. మళ్ళా వారి పాపము పాపము కనబడకుండా చేయడం వాళ్ళకి అసాధ్యము. ఏదైనా బలులు అర్పించడం ద్వారా పడితే మనం చూస్తాం కదా, ఏప్రిల్ రాసిన పత్రికలో చూస్తాం, లేకపోతే లేవి కాండంలో చూస్తాం. లేవి కాండంలో దహన బలులు అర్పిస్తూ ఉంటారు. అయితే ఏప్రిల్ రాసిన పత్రిక ఒక వచనం చూద్దాం. మనం అందరూ చేసిన భాగాలు ఇవన్నీ 10వ అధ్యాయం మొదటి చూసుకుంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి చూసుకున్నాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడదేవకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వాటి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అంటే మనం వారు అంజూరపు ఆకులు వారు వస్త్రము ధరించారు. మొదటిగా వారి పాపలని గుర్తించారు. పాపము దేవుని మీద చేసి దేవుని మీద కనిపించకుండా ఆ ఆకులను పాపము కప్పుటకు వారు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఏమైందంటే రోజు ఎండగాల్సింది, ఆకులు రాలిపోతే వారి పాపము కనపడింది. రోజు ఇదే పని వాళ్ళు చేసుకుంటాం. 2 రోజులకు ఒకసారి ఇదే పని చేసుకుంటాం. దానివల్ల శాశ్వత పరిష్కారం లేదు. వారి పాపము కనిపిస్తూ ఉంది. అదే రీతిగా ఈ ఏటేటా బలులు అర్పించుట, ఎడతెగకుండా అర్పించుట, ఒకే విధమైన బలులు వాటిని తెచ్చు వారి ఎన్నడూ సంపూర్ణ శుద్ధి లేదు. పాప ప్రాయశ్చిత్త నిమిత్తము బలు అర్పించడం, ఎట్లయితే కోళ్ళ బలు అర్పిస్తున్నారు. ఏటేటా ఎడదేవుడు అర్పిస్తూ ఉన్నారు. కానీ వాటికి సంపూర్ణ శుద్ధి లేదు. దానికి శాశ్వతమైన పరిష్కారం లేదు. ఆ వాళ్ళ పాపములు అడిగేముకు మళ్ళా అదే రీతిగా వస్తుంటాయి. బళ్ళు అర్పిస్తారు, పాపం చేస్తుంటారు. మళ్ళా ఇది పూర్తి కంటిన్యూస్ ప్రాసెస్. కానీ దీనికి తెలుసుకోవాలి, దీనికి శాశ్వతమైన పరిష్కారం లేదు. దానికి సంపూర్ణ శక్తి లేదు. ఎడదేక బలు కలుగు చేయ నేరవు. అలా వచ్చేలా సేవించు వారు ఒక్కరేసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాపాజ్ఞాప్తి కనుక ఉండదు. ఇకను ఉండదు కనుక వాటిని అర్పించటం మానదు కదా. అయితే అలా బలు అర్పించడం చేత ఏదైనా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. అవి భౌతికంగా వాళ్ళు ఆ చక్క కచడము చేసుకున్నారు అంజూరపు చెట్లతో. అవి
పరిష్కారం శాశ్వతమైన కదా. ప్రతిసారి మళ్ళా చేసుకుంటూనే ఉండాలి. ఆ రీతిగా దాన్ని సాదృశ్యంగా మనం చూసుకుంటే ఏటేటా బలులు అర్పిస్తున్నారు. ఎడ్లను, మేకలను, ఏవైతే వాటిని ఇష్టం వచ్చిన బలులు అర్పిస్తూ ఉంటారు. కానీ ఆ పాపాలు ఏమవుతాయి అంట, ప్రతిసారి మళ్ళా గుర్తుకొస్తూనే ఉంటాయి. ప్రతిసారి పాపం చేస్తున్నారు. ఏదైనా పాపాలు జ్ఞాపకంలో వచ్చుచున్నవి. వారంతే కదా, ఆయన వస్తున్నారు, వాళ్ళు కన్ను తెరవబడి దేవుడు వస్తున్నాడు అని వాళ్ళు చిట్చాటు పోయారు. అదే రీతిగా బలులు ఏటా అర్పించడం ద్వారా పాపాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నారు. దానికి శాశ్వతమైన పరిష్కారము మీరు పొందలేకపోతున్నారు. వారి పాపములను జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలోనే 21వ వచనం చూద్దాం ఒకసారి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యలను చర్మపు చొక్కాలను చేయించి వారికి తొలగించెను. అందులో ఆకులతో చేసినవి, అవి వాళ్ళ జ్ఞానంతో చేసినవి, వారి ఆలోచనతో చేసినవి. అవి ఏటేటా ప్రతిసారి రిపీట్ అవుతుంది. ప్రతిసారి వారు మళ్ళా దొరుకున్నట్టు ఏటేటా అర్పించే బలులు అదే రీతిగా ఉన్నాయి. మనం సాదృశ్యంగా దేవుని వాక్యం తెలుసుకుంటే అదే రీతిగా దేవుడైన యెహోవా 21వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదామును అతని భార్యకు చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించెను. ఆ క్షణంలో ప్రభువైన దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆ భూమి మీద నరుడు ఏలుట కొరకు అనేక జంతువులను, అనేక పక్షులను, సమస్తాన్ని చిత్రమిచ్చే ప్రతి చెట్టును, ప్రతి దానిని మలిపించి అనుభవించబడించిన వాటిలో నుండి ఏం చేశాడు ఆయన? దేవుడేమో ఆదామునకు అతని భార్యను చర్మము చొక్కా ఎలా వచ్చింది? అలా ఒక జంతువు బలి జరిగింది. ఒక బలి జరిగి ఆ జంతువుని బలించి ఆ జంతువు యొక్క చర్మం తీసి ఈ చొక్కాలు చేయించారు. ఆ చొక్కాలు చేయించడం ద్వారా ఏమవుతుంది? అవి రేపొద్దున మాసిపోతాయా? రేపొద్దున అరిగిపోవు, కరిగిపోవు, తొలగిపోవు. ఆ చర్మం చొక్కాలు ఏంటంటే ఈ సాదృశ్యం ఇస్తే ఈ పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు ఎక్కడ ఇచ్చాడు అంటే, అందరూ ఆకుల్ని ఈ చర్మపు చొక్కాలు మనం గమనిస్తే ఆ ఆకులు ఏమవుతాయి? ఎండకి రాలిపోతాయి, వాడిపోతాయి. కానీ చర్మంతో చేసిన చొక్కాలు ఎలా ఉంటాయి? గట్టిగా, స్ట్రాంగ్ గా ఉంటాయి, శాశ్వతమైన పరిష్కారంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక బలియాగం జరిగింది. ఒక ప్రాణము తీసి ఆయన బలి అర్పించాడు. ఆ చర్మములతో వారి పాపములు రోజు కనిపించకుండా ఆ పాపములు కప్పాడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం అది, ప్రేమ అనేక పాపములను కప్పును. ఆయన మన మీద ప్రేమ చూపించి ఆయన మన మీద ఆ ప్రేమను ప్రాణము పెట్టి చూపించాడు. మరణము కంటే బలమైన ప్రేమ, ఆయన మరణాన్ని జయించిన దేవుడుగా ఈ లోకంలో వచ్చి ఇక్కడైతే పోతే ఒక జంతువుని బలించి చర్మం చక్రాలు చేయించి శాశ్వతమైన పరిష్కారం చూపించాడు. కానీ ఆ శాశ్వతమైన పరిష్కారముగా ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారే మన కోసం ఈ లోకంలో వచ్చాడు. ఆయనే మన కోసం ఒక్కసారి ఒక బలియాగమై శిలువలో మరణించి మనందరినీ పాపంలో చేత మరణం పంచి ఉండగా ఆ మరణాన్ని కలవరు శిలువలో చూద్దాం. ఒకసారి ఎప్పుడు రాసిన పత్రికలో చూద్దాం. అదే అధ్యాయం 10వ అధ్యాయంలో చూద్దాం. ఒకసారి 10 అధ్యాయం 10వ వచనం చూద్దాం. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయని ఆ బలులనే మాటి అర్పించుచు ఉండను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క
ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కన్నెపెట్టు దేవుని కుడిపార్శ్వమున ఆశీర్వాదము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారికి వారి సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. అయ్యా బలి సంపూర్ణ శక్తి కాదు, ఈయన ఒక్కసారి 10వ వచనం చెప్పండి. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించడం ద్వారా ఆనాడు అవ్వ ఆదాము చేసిన ఆజ్ఞని అతిక్రమం చేసిన వారుగా ఉండగా వారు చేసిన పాపం బట్టి పాపం మన మీద ఏలుతూ ఉన్నది. పాపానికి బానిసమే ఉండగా ఆ పాపముకి అనేక బలులు అర్పిస్తూ ఏటేటా బలులు అర్పిస్తుండగా ఆ పాపం మళ్ళా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ శాశ్వతమైన పరిష్కారముగా ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుల సింహాసనంపై ఆసీనుడైన దేవాతి దేవుడు దేవలోకంతో శరపులతో పరిశుద్ధుడు 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 అని కీర్తి గానంతో కీర్తించబడిన ఆ దేవాతి దేవుడు మాటతో పలక సమస్తము నిర్మించిన ఆ దేవాతి దేవుడు మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మనం చేసిన అతిక్రమముల నిమిత్తము ఈ లోకములకు భూమికి భూమి మీదకి ఒక కన్య గర్భమందు పాపము శరీరం ధరించుకొని ఆత్మైన దేవుడు రక్త మాంసముగా శరీరము ధరించుకొని ఈ లోకములకు వచ్చి నీ నామందరి పాపముల నిమిత్తము ఒక్కసారే అర్పించడం చేత మనందరి పాపములకు సంపూర్ణ సిద్ధి కలుగజేసెను. మనము సంపూర్ణ పరిశుద్ధులుగా చేర్చబడ్డాము. పాపం మన మీద వేలుతూ ఉన్నది. ఆదాము మొదలుకొని ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో బలియాగమయ్యేంత వరకు ఆయన మరణించేంత వరకు మనకు తథ్యము. మనం వెంటాడుతూ ఉన్నది, మనకు వచ్చి ఉన్నది, మన ఛాయలో మనం ఉన్నాము. ఆ మరణాన్ని తీసేట వరకు ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో మన కోసం ఎర్రటెండలో 3 సేల మధ్య వేలాడదీయబడి దాహపడితే చేతి ఇచ్చాడు, చేతి నీళ్ళు ఇచ్చాడు. ఆ శిలువలో ఆయన మన కోసం ఆఖరి బొట్టు వరకు ఒక్క రక్తం బొట్టు కూడా ఆయన ఉంచుకోకుండా మన కోసము కాల్చి శిలువలో మరణించాడు. ఆయన మన పాపం మనకు మరణం ఉన్నది, మనకు బదులుగా ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సమాధి నుండి లేచి మరలా పరలోకమునకు ఆరోహణుడైంది. తండ్రి కుడి పార్శ్వమున మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు పరలోకముందు స్థలము సిద్ధపాటు చేస్తున్నాడు. అక్కడ అదే నీ స్థలం, అదే నీ స్థలము. అది ఎక్కడంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి తోటి దాసుగా తోటి వారుగా ఉండాలని ఆయన మనకి స్థలము సిద్ధపాటు చేస్తున్నాడు. అలాంటి ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. అలాంటి స్థితిలో, పాపపు స్థితిలో, మరణము స్థితిలో, నరక స్థితిలో, అగ్నిగుండ స్థితిలో ఉండాల్సిన మనమే ఆ పరలోకములో పరిశుద్ధ పట్టణంలో దేవతల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ఆ సింహాసనం యొద్ద నిలిచిన భాగ్యం, ఆయన సాగిలపడే భాగ్యం, ఆయన ఆరాధించ స్థుతించి మహిమపరిచే భాగ్యము మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఈ రోజు ఈ క్షణం ఈ సమయంలో ఆయన స్థుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన చేసిన బయలు మనం తలపోచుకోవాలి. ఆయన పరిశుద్ధులైన దేవుడు పాపపు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, దాన్ని మనం తలపోసుకోవాలి. రక్త మాంసము గలవాడు వచ్చి రక్తమంతా మన కోసం అర్పించాడు. ఆ రక్తమే ఈ పాత్రలో మనం తలపోసుకోవాలి. ఆయన తలకు ముళ్ళకిలు పెట్టే తల మొదలుకొని అరికాలు వరకు రక్తము దారులు కారుతున్నది. అది నీ నా పాపముల పవిత్ర పరచుల వరకు మనం మైనాన్ని
మనకు వస్తున్న జీవ ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని మనం విశ్వసించి అలాంటి అనుభవంలో పాత్ర చేయాలి అని నమ్మి అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆరాధన సిద్ధపడే మనసు కలమైన మనలో ఇలాంటి అనుభవంతో ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేయలే ముందు ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన ఏమైనాడు, ఆయన నీకు ఏం చేశాడు, ఏ స్థితి నుంచి ఎలాంటి స్థితి నుంచి నీకు ఏం చేశాడు, నీ హృదయానికి తాకిన ఆ అంశమేందో ఆయన స్థుతుల్లో కనపరచాలి, వెల్లడిపరచాలి, బయలుపరచాలి. ఒక వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 'మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన స్థితి అర్పణ చేస్తున్నప్పుడు ఆయన మన హృదయాలను చూస్తూ ఉంటాడు. మన హృదయంలో ఏమి నిండి ఉన్నది, మన హృదయంలో ఏమి నింపుకున్నాము, ఆయన స్థితులతో, ఆయన స్తోత్రాలతో, ఆయన అర్పణలు మనం ఆయన సమర్పిస్తున్నామా, మన హృదయాన్ని ఆయనకి మనం సమర్పిస్తున్నామా లేదని నిత్యం చూస్తూ ఉంటాడు అన్నట్టు. చూద్దాము 42వ వచనం, లేకపోతే 41 నుంచి చదువుతున్నాం. ఆయన కాలం పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారందరూ తమ కలిగిన సమృద్ధులుండి వేసి కానీ ఈమె తన లేమిలో తమ కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసినని చెప్పాను. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు అక్కడైతే వారు అక్కడ కానుకేసి కానుక పెట్టిగాడు ఉన్నాడు. కానీ ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకంలో తండ్రి కృపాన్ని విజ్ఞాపన చేసిన దేవాది దేవుడు ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నారు. లేచి నిలిచి నిలబడి నీ నా హృదయములను చూస్తున్నాడు. కానుక పెట్టెలో ఏమి నింపుతున్నా అంటే ఆ కానుక పెట్టి అంటే మన హృదయమనే పెట్ట, మన హృదయమనే కానుక పెట్టెలో ఏమి నింపుతున్నావు, ఎలాంటివి నింపుతున్నావు. ఎందరో ఎన్నో సమృద్ధి వేశారు, కానీ ఈమె మాత్రము తన జీవమంతయో ఏమన్నారు వేసినని చెప్పి తన జీవము తనకి రేపటికి ఏమీ లేకుండా మొత్తము దేవుడికి ఇచ్చిన రీతిగా మనము కూడా మనము దేని కోసం ఉంచుకోకుండా అనగా ధనము కానుకలు పెట్టేసి డబ్బులు గురించి మన హృదయం అంతా దేవుడి కోసం సమర్పించేవారుగా, మన హృదయంలో ఉన్నదంతా ఆయన కోసమే నింపుకొని ఒక గిన్నెలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళు గిన్నె నిండిపోయినాక ఆపేసినట్టు కాదు, కానీ ఆ గిన్నె నిండి పొర్లి చుట్టుపక్కల తడిచిపోయే రీతిగా నీ హృదయంతో క్రీస్తుకు నీ ఇచ్చే సమర్పణ నింపుకొని పొంగి పొర్లి ఆమె ఆరులై ఆ ఆరులో ప్రభువు పరలోకం నుండి నేను అంగీకరించే రీతిగా అబ్రహాము దేవుడు తెచ్చుకొని మరి మన తీసుకురామంటాడు. అయితే ఆయన పోయి తెచ్చని ఖండన చేసి అక్కడ పెడతాడు, పక్షుని ఖండన చేయడు. ఆయన చూసి నీ సంతానం అంటారా, నువ్వు సేఫ్గా వెళ్తావు, నీ సంతానం 40 సంవత్సరాలు ఆడుంటారు, శ్రమ పడతారు, మళ్ళా వస్తారు అని చెప్పి ఆయన ఆ ఖండన చేసిన అగ్ని జ్వాల నుండి పరలోకంకి వెళ్తాడు. ఆదికాండము 17-18 అధ్యాయంలో ఉంది. అంటే ఆయన అబ్రహాము అర్పించిన దేవుని ఖండన చేసి అగ్ని జ్వాలలో కాల్చబడుతున్న అవేవైతే ఖండన చేయాలో అవేవే అంటావో వాటిని ఆగ్రహించుకుంటూ వాటి ద్వారా పరలోకానికి వెళ్ళాడు. వాటి
వాటి ద్వారా లేదుగా. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయంలో ఈ క్షణంలో నీ వద్ద నీ హృదయము తలుపు వద్ద నిలబడి, నీ హృదయం అనే తలుపు వద్ద, నీ హృదయం అనే కాలు పెట్టి వద్ద నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ జీవితం అంతా అనగా నీలో నీ హృదయం అంతా దేవునికి సమర్పిస్తున్నావా లేదా అన్నదే సత్యనాలు. ఫలాన్ని వేసి కొంచెం దాచిపెట్టుకొని కొంత దేవుడికి అడుగులు వేస్తారు. అంటే నీవు దేవుడి మొత్తాన్ని సమర్పించకుండా కొంతమంది దేవుడికి నువ్వు సమర్పిస్తున్నావు. భౌతికంగా ఆలోచించడానికి దేవుని ఆత్మీయంగా నీ హృదయం మొత్తం దేవుడికి సమర్పించాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం నాకిమ్ము, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, మీరు పవిత్ర ప్రవర్తన కలిగి జీవించండి అని వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి హృదయం కలవారు ఆయన పాత్రలో చేయాలి. అలాంటి అనుభవం కలవారైన పాత్రలో చేయాలి. నమ్మే రక్షణ పొందే బాప్తిసం తీసుకున్న మన హృదయం ఆయన స్తుతించాలి. హృదయం తలపుడు ఆయన కనపరచాలి, మహిమపరచాలి. అందరూ ఒకే స్థితిలో చెల్లించలేదు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రీతిగా తన హృదయాన్ని అందుకుంటాడు. ఒక దాసుడు పాట పాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, ఆరాధించే వేళలో నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగింది నాలో అని మేలు చేయగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించలేను పాటలో చరణం వచ్చినప్పుడు ఆరాధించే వేళలో ఆయన హస్తాలను తాకి మన అపవిత్రత, మన పాపమును శుద్ధి చేయబడి పశ్చాత్తాపం కలవారమై ఆయన మన హృదయంలో నింపుకున్న వారంగా, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనలో మలినాలు శుద్ధి చేయబడతాయి. చిన్న 2 ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి తీవ్ర రక్తస్రావం గల స్త్రీ ఉన్నది. ఆయన అసలు ఎవరో రాని, ఆయన అలాంటి స్థితిలో ఉన్నట్టు ఆమె అపవిత్రాలుగా పక్కన పెడతారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును ముట్టగానే ఆమె మలినము, ఆమెలో ఉన్న అపవిత్ర రక్తస్రావం కట్టబడి ఏమైంది? పరిశుద్ధంగా మార్చబడిన రీతిగా మనము కూడా మన హృదయంలో ఉన్న మలినాన్ని ఆయన వాక్యంతో, ఆయన మాటలతో నింపబడి, ఆయన మన హృదయంలో నింపబడి పరిశుద్ధంగా చేయబడిన వారమై ఆయనతో తోటి వారసులుగా పరలోకం వెళ్తుంది. అలాంటి అనుభవమైన పాత్రలో చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, కుష్టి రోగం పట్టిన వాడు, కుష్టి రోగం పట్టిన ఆడ ఓటి చెవుల కంటే అసలు దగ్గరికి కానీ అసలు తాగడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ముట్టి స్వస్థత. ఆయన కుష్టి రోగం కొట్టుకుంటే ఏమైంది? కొట్టుకున్న వాళ్ళు కూడా వచ్చిందని కొట్టుకోరు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ముట్టగానే అతను పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. నీవు నేను మనందరం ఆయన శిలువ మరణం ద్వారా పరిశుద్ధపరచబడ్డవారైనా, ఆయన బిడ్డలాగా తీర్చబడ్డ మనము. అలాంటి అనుభవం మన మహిమలు కలిగి వేయబడిన వారుగా మనం ఆయన ఆరాధించాలి. మన హృదయంలో ఎలాంటి మహిమ లేకుండా, ఎలాంటి అభద్రత భావము లేకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థవంతంగా ఆరాధించే వారుగా ఉండాలి. అందుకే అలాంటి ఆరాధన చేయాలంటే మన హృదయము జీవమంతా ఇచ్చినట్టు మన హృదయం అంతా ఆయనకి ఇవ్వాలి. ఎందుకనగా ఆయన కోసం, ఆయన కోసం ఒక్క రక్త పొట్టు కూడా ఉంచుకోవాలి. మనం ఎందుకు ఉంచుకోవాలి? మన హృదయం ఇంకొకటి ఆయనే ఉంచుకోవాలి. నీ గురి క్రీస్తే ఆయనే నీ హృదయంలో నింపుకోవాలని ఆరాధించాలి. ఆరాధన దినం ఒక్కరోజే కాదు, దినదినము, అనుదినము, అనుక్షణము ఆయన హృదయంలో నింపుకొని జీవించాలని మనతో మాట్లాడుతున్నా. ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం. రాసిన పత్రికలో మనం చూస్తాం 11, 23, 24, 25 వచ్చినాను. ఇది ఆయన శరీరం. ఆయన శరీరం అప్పగించబడబోవు ముందు రాత్రి ఆయన ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయండి. ఇది ఆచారం కాదు, ఇది ఆనవాయితీ కాదు, ఇది సాంప్రదాయం కాదు, కానీ ఇది ఆయన అప్పగించిన ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఇది చేయండి. ఇది నా శరీరం, ఇది నా రక్తము, ఇది పరలోకం వచ్చినది. ఇతరుల మన్నా తిన్నట్టు కాదు, ఇది పరలోకం వచ్చి జీవాహారము, జీవజలము. వీటిని భుజిస్తే నిత్య జీవము,
నిత్య నరకం నుండి నిత్య జీవం వస్తుందని విశ్వాసంతో, అనుభవంతో బాప్తిసం తీసుకున్న మనం అలాంటి అనుభవంలో పాత్రలు చేయవేయాలి. అలాంటి ఆ రుచి చూసి ఎరిగితే ఆ రుచిని ఎరగాలి. ఆ అనుభవంలో మనం ఆయన సన్నిధిలో పాత్రలు చేయలేని ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా ఈ ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో విధేయతతో పాత్రలో పాల్గొనాలని ప్రభు నామ తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.